హలో గైస్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. నేను భాగ్యరాజు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాలనుకుంది ఏంటంటే హ్యాపీ దీపావళి. మీ అందరికీ హ్యాపీ దీపావళి అండి. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా మనకైతే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్కి అయితే చాలా థ్యాంక్స్ అండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో ఎందుకోసం నేను చేస్తున్నానంటే చాలామంది నవోదయ కోసం ప్రిపేర్ అవుతున్నారు, అలాగే సైనిక్ స్కూల్ కోసం ప్రిపేర్ అవుతుంటారు అనమాట పిల్లలు. సైనిక్ స్కూల్ అయినా నవోదయ అయినా ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సిలబస్. ఫర్ ఎగ్జాంపుల్ నవోదయ కోసం ఒక వ్యక్తి అనేవాడు, ఒక స్టూడెంట్ అనేవాడు ప్రిపేర్ అవుతున్నాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విద్యార్థికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సిలబస్ అనేది ఏముంటుంది, నెక్స్ట్ థింగ్ ఏంటంటే పేపర్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఈ రెండు విషయాలు అనేవి ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. ఈ రెండు విషయాలు కంప్లీట్గా మీకు తెలిసినట్లయితే తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మనకి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, దేనికోసం ఎంత టైం కేటాయించాలి అనే విషయం అయితే మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరి మైండ్లో సిలబస్ మీ మైండ్లో ఖచ్చితంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం పేపర్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే విషయం అయితే మీ అందరికీ తెలియాలన్నమాట. సో ఈరోజు మీకు ఈ సిలబస్కి సంబంధించి నవోదయకి సంబంధించి సిలబస్ ఏముంటుంది, 6th క్లాస్కి సంబంధించి సిలబస్ ఏముంటుంది అనే విషయం అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలండి. మనకి దీపావళి సందర్భంగా ఒక సబ్స్క్రైబర్ అయితే మనకు ఒక గిఫ్ట్ పంపించారండి, బోయే మైక్. ఇది అంటే వాళ్ళ దగ్గర కూడా పిల్లలు అనే వాళ్ళు నవోదయ కోసం ప్రిపేర్ అవుతున్నారు, ఆడియో క్వాలిటీ సరిగా రావట్లేదు సార్, ఈ మైక్ అయితే మీ దగ్గర ఉంచండి, మైక్ మీ దగ్గర లేనట్టు ఉందనేసి అని ఈ మైక్ అయితే పంపించారు మనకి. చూద్దాం దీనివల్ల క్వాలిటీ అనేది కాస్త ఇంప్రూవ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను నేను. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నాతో పాటు ఇంకొక ఇద్దరు అనేవాళ్ళు ఈ అన్నపూర్ణ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కోసం వర్క్ చేస్తున్నారండి. వాళ్ళు కూడా జాబ్స్ చేసుకొని వచ్చి దీనికోసం అయితే వర్క్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ అయితే నేను చెప్తే మిగతా వర్క్ అంతా వాళ్ళే చూసుకుంటారు అనమాట. యూట్యూబ్లో అంటే అప్లోడ్ చేయడం కానీ, వాట్సాప్లో రెస్పాండ్ అవ్వడం కానీ ఇటువంటివన్నీ కూడా వాళ్ళు చూసుకుంటుంటారు. సో ఏంటంటే దీనికోసం మా ముగ్గురికి సింగిల్ రూపీ కూడా ఎక్కడి నుంచి రాదండి. మేమైతే ఏదైనా వర్క్ చేయడం తప్ప దీని దగ్గర నుంచి అయితే ఏమి రావట్లేదు మనకి. సో ఇప్పుడు ఏం నేను చెప్పాలనుకున్నానంటే మన దగ్గర చిన్న మొబైల్ ఉందండి, దీనికి సంబంధించి ఇంకేం లేదు. అంటే 6000 రూపీస్ ఒక మొబైల్ ఉంది, దాంతో ఇదంతా చేస్తున్నాం మనం. మీరు ఏమైనా కాస్త డొనేట్ చేసినట్లయితే అంటే కొద్ది ఫండ్స్ అయినా డొనేట్ చేసినట్లయితే దీన్ని ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేయాలనేది మేము అనుకుంటున్నాం. అంటే కింద ఒక నెంబర్ అనేది మీకు ఇస్తాను, అక్కడ దానికి సంబంధించిన ఫోన్పే, గూగుల్ పే అయితే లింకే ఉంటాయి. దాని నుంచి అయితే మీరు ఎంతో కొంత మీకు ఎంత తోస్తే అంత ప్రతి నెల మీరు డొనేట్ చేసినట్లయితే ఈ అన్నపూర్ణ అకాడమీ అనేది కొద్దిగా డెవలప్ అయ్యడం అయితే జరుగుతుంది. ఫండ్స్ వస్తే ఇప్పుడు మన దగ్గర ఉన్న మొబైల్ కానీ అంటే ఇది చాలా చిన్న మొబైల్ అనమాట, 6000 రూపీ మొబైల్ అనమాట. కెమెరా క్వాలిటీ కూడా సరిగా ఉండదు, ఏదో వస్తుంది అలా అంతే. దాన్ని కొద్దిగా డెవలప్ చేసుకోవడం కానీ లేకపోతే మన దగ్గర బోర్డ్స్ కానీ మార్క్స్ కానీ ఇటువంటివన్నీ డెవలప్ చేసుకోవడం అయితే మనకి బాగుంటుంది అనమాట. చాలామంది ఫాలో అవుతున్నారు కదా. ఎవ్రీ మంత్ మీకు ఎంత తోచినట్లయితే అంత మన స్టూడియో కోసం మీరు డొనేట్ చేసినట్లయితే కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగుంటుందండి. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే కింద ఇక్కడ నెంబర్స్ అనేవి ఇస్తాను. ఆ నెంబర్ యొక్క ఫోన్పే, గూగుల్ పే లింక్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీకు ఎంత తోస్తే అంత, ఎవ్రీ మంత్ మీ పిల్లలు అనేవారు ఫాలో అవుతుంటారు కాబట్టి ఎంత తోస్తే అంత దానికోసం మీరు డొనేట్ చేయండి. డొనేట్ చేసినట్లయితే మా కోసం మేము ఉపయోగించుకోం, మన స్టూడియో కోసం అయితే యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. దీన్ని డెవలప్ చేయాలనేది మేము ఆలోచిస్తున్నాం. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే అండి. అయితే ఇప్పుడు మనకి ఒక విద్యార్థి అనేవాడు నవోదయ కోసం కానీ సైనిక్ స్కూల్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏంటంటే తను ఒక సిలబస్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ సిలబస్ అనేది ఏముంటుంది, పేపర్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ రెండు అనేవి చాలా ముఖ్యం అన్నమాట. ఈ రెండు విషయాలు కంప్లీట్గా విద్యార్థికి ఎప్పుడైతే తెలుస్తాయో దానికోసం ఎంత కేటాయించాలి, టైం అనేది ఎంత కేటాయించాలి, ఎలా చదవాలి, ఎలా చదివితే మనకి మార్క్స్ అనేవి వస్తాయనే విషయం అయితే అర్థమవుతుందన్నమాట. ఈ రెండు విషయాలని బేస్ చేసుకొని ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వడం అయితే చాలా మంచిది. దానివల్ల మనకి ఏంటంటే మార్క్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, అట్ ద సేమ్ టైం సక్సెస్ అవ్వడం కూడా జరుగుతుంది అనమాట. ఓకే, క్లియర్. సో ఇప్పుడు ఏంటంటే పేపర్ ప్యాటర్న్ మనకి 3 పార్ట్స్లో ఉంటుందండి. ఓకే, ఈ 3 పార్ట్స్లో మనకి పేపర్ ప్యాటర్న్ ఉంటుంది. MET మెంటల్ ఎబిలిటీ టెస్ట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్లో మనం చూసుకున్నట్లయితే MET మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది మనకు ఉంటుంది. ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో ఏంటంటే మనకి 40 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎన్ని మార్క్స్ వస్తాయి మనకి? 40 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అర్థమెటిక్ అనేది ఉంటుంది అనమాట. ఇదేంటంటే మనకి మ్యాథమెటిక్స్ నుంచి మనకి 20 మార్క్స్ అనేవి వస్తాయి. ఎన్ని మార్క్స్ వస్తాయి మనకి? 20 మార్క్స్ వస్తాయి.
నెక్స్ట్ వన్ మనకి లాంగ్వేజ్ ఏంటంటే మీరు ప్రైమరీ లాంగ్వేజ్ కింద ఏ లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకుంటారో ఎగ్జామినేషన్ రాయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ చూస్ చేసుకున్నట్లయితే ఇంగ్లీష్కి సంబంధించి ప్యాసేజెస్ అక్కడ వస్తాయి అనమాట. తెలుగు చూస్ చేసుకున్నట్లయితే తెలుగుకి సంబంధించి ప్యాసేజెస్ వస్తాయి. అలాగే హిందీకి సంబంధించి ప్యాసేజెస్ వస్తాయి. మీరు ఏది చూస్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించి ప్యాసేజ్ వస్తాయి అనమాట. ఓకే, లాంగ్వేజెస్ అని మీరు ఇక్కడ చూస్ చేసుకున్నట్లయితే ఇక్కడ క్వశ్చన్లో మనకి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ, వీటికి సంబంధించి ప్యాసేజ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అవి ఏంటంటే మనకి 4 ప్యాసేజ్లు అని ఇస్తారు. 4 ప్యాసేజ్లు ప్రతి ఒక్క ప్యాసేజ్లో మనకి 5 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ 5 క్వశ్చన్స్ నుంచి మనకి ఏంటంటే 20 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఫైనల్గా మనకి ఏంటంటే ఇక్కడ 40 క్వశ్చన్స్, ఇక్కడ 20 క్వశ్చన్స్, ఇక్కడ 20 క్వశ్చన్స్, మొత్తం అంతా కూడా కలుపుకున్నట్లయితే మనకి 80 క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది పేపర్ అనమాట మనకి. ఓకే, ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే మెంటల్ ఎబిలిటీలో మనకి 10 పార్ట్స్ అనేవి ఇస్తారన్నారు కదా. ఈ 10 పార్ట్స్ సంబంధించి మనం అయితే ప్రీవియస్లో వీడియోస్ అయితే అన్ని చేయడం జరిగింది. మొత్తం సిలబస్ అయితే ఆల్మోస్ట్ మనం కంప్లీట్ చేసేసాం అనమాట. ఓకే, ఈ 10 పార్ట్స్ సంబంధించి మొత్తం అన్ని టాపిక్స్ అయితే మనం కంప్లీట్ చేసాం. వాటిలో మనకి 10 పార్ట్స్లో ప్రతి ఒక్క పార్ట్ నుంచి కూడా మనకి 4 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఆల్రెడీ మనం ఏంటంటే యూట్యూబ్లో మనకి ఈ 10 పార్ట్స్ మనం లైన్గా చెప్పడం జరిగింది. మనకి ఆల్మోస్ట్ మన పేపర్లో చూసుకున్నారు సరే అదే ప్యాటర్న్లో మనకి అదే లైన్లో కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు అదే ప్యాటర్న్లో మీరు ఫాలో అయ్యి మీరు ప్రిపేర్ అయినట్లయితే చాలా ఈజీగా ఈ 40 మార్క్స్ అనేవి మీరు గెయిన్ చేయొచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఏంటంటే మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ అయితే చేయాలి. మీకు చాలాసార్లు మీకు మార్క్ టెస్ట్లు పెట్టాను, ప్రతిసారి మీకు ఒక 40 మార్క్స్ మీకు ఎగ్జామ్ పెట్టినట్లయితే 40 అవుట్ ఆఫ్ 40 మార్క్స్ అనేవి ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఎగ్జామ్లో సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క ఎగ్జామ్లో మీకు 40 అవుట్ ఆఫ్ 40 మార్క్స్ ఎవరికి వస్తాయో వాళ్ళైతే ఇప్పుడు మీరు సక్సెస్ అయిపోతారు. అంటే సార్ మాకు ఇప్పుడు 40 మార్క్స్ రాలేదు, 38 మార్క్స్ వచ్చాయి, 30 మార్క్స్ వచ్చాయి, 25 మార్క్స్ వచ్చాయి, మీరు సక్సెస్ అవ్వలేమా అంటే నో, ఆ ఆలోచన అయితే పెట్టుకోకండి. ఎందుకంటే ఇది మీకు స్టార్టింగ్ స్టేజ్. ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే మీకు ఒక 20 మార్క్స్ వచ్చినా సరే ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ ఈ మార్క్స్ని ఎవరైతే ఇంప్రూవ్ చేసుకుంటూ 40 వరకు వస్తారో వాళ్ళైతే ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. ఓకే, ఈరోజు నేను పెట్టిన ఎగ్జామ్లో ఓకే మీకు 20 మార్క్స్ వచ్చాయి ఫైన్, 30 మార్క్స్ వచ్చాయి ఓకే ఫైన్, 35 మార్క్స్ వచ్చాయి ఫైన్, ఓకే 38 మార్క్స్ వచ్చాయి సార్ నాకు 38 మార్క్స్ వచ్చాయి ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఓకే, ఎన్ని మార్క్స్ వచ్చినా సరే నో ప్రాబ్లం. ఈ రోజు వరకు మీరు ఈ విషయాన్ని అయితే మర్చిపోండి, ఆ భయాన్ని అయితే మీరు కిల్ చేసేయండి దీపావళి నుంచి. ఓకే, మీకు 20 మార్క్స్ వచ్చినా ఓకే నో ప్రాబ్లం. రిమైనింగ్ 20 మార్క్స్ అనేవి మీరు ఎలా గెయిన్ చేయాలి అనే విషయం గురించి అయితే ఆలోచించాలి. ఎలా గెయిన్ చేయగలరు? ప్రాక్టీస్ చేయాలి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ఈ 20 మార్క్స్ అనేవి మీరు గెయిన్ చేయడమే జరుగుతుంది అనమాట. ఓకే, మీకు ఎప్పుడైనా డౌట్స్ వచ్చినట్లయితే మీరు గ్రూప్లో పోస్ట్ చేసినట్లయితే డౌట్స్ అయితే క్లారిఫై చేయడం జరుగుతుందండి. ఇంకొక విషయం ఏంటంటే గ్రూప్లో మీరు ఏమైనా క్వశ్చన్స్ పోస్ట్ చేసినప్పుడు మీకు ఎవరికైనా తెలిసినట్లయితే విద్యార్థులైన వాళ్ళు దానికి ఆన్సర్ అయితే చేయండి అమ్మా. ఆన్సర్ చేసినట్లయితే మీ మధ్య మీకు కమ్యూనికేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఇన్ టైంలో మేము ఆన్సర్ చేయలేకపోయినా మీ మధ్యన మీరు డౌట్స్ క్లారిఫై చేసుకున్నట్లయితే వెల్ అండ్ గుడ్. ఫైనల్గా మేము చూసేటప్పుడు ఏంటంటే అవి రైట్ ఆర్ రాంగ్, ఒకవేళ రాంగ్ అయినట్లయితే ఎందుకు రాంగ్, రైట్ అయితే ఎందుకు రాంగ్, అవి అయితే మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే మీకు ఇంకా క్లియర్గా దానికి సంబంధించి అర్థమవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ అమ్ములు అనే పర్సన్ ఉంది. ఓకే, ఈ అమ్మాయి ఉంది, అమ్మాయికి ఒక క్వశ్చన్ డౌట్ వచ్చిందనమాట. వాట్సాప్ గ్రూప్లో మనకి ఏంటంటే పోస్ట్ చేసింది ఒక క్వశ్చన్ని. ఓకే, దీనికి సంబంధించి ఒక 4 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్ డిఫరెంట్ వేస్లో మనకి ఆన్సర్ అయితే చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఆన్సర్ చెప్పడం జరిగినప్పుడు ఒక 3 మెంబర్స్ అనేవాళ్ళు రైట్ చెప్పారు, ఒక 2 మెంబర్స్ అనేవాళ్ళు రాంగ్ చెప్పారనమాట. ఓకే, వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఏం చేశారు, రైట్ ఆన్సర్ చెప్పారు, వీళ్ళు ముగ్గురు కూడా రాంగ్ ఆన్సర్ చెప్పారు. ఓకే, ఫైనల్గా నేను ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఈ క్వశ్చన్ ఏం పంపించారనే విషయం అయితే నేను చూస్తాను. రైట్ అనేది ఎందుకైతే వాళ్ళు చెప్పారు, అదేంటి, ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అనేది నేను చూడడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం రాంగ్ అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారనే విషయం కూడా నేను చూస్తాను అనమాట. సో ఒకవేళ ఇది రైట్ అయిందంటే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, ఇది ఏ విధంగా రైట్ అనే విషయాన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది.
రాంగ్ మీరు చెప్పినట్లయితే అలా మీరు రాంగ్ ఎందుకు చేస్తున్నారు, ఇలా అయితే చేస్తే రాంగ్, ఇలా చేయకూడదు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఈ క్వశ్చన్ అనేది మీకేం కంప్లీట్గా అర్థమవుతుంది అనమాట. అంటే ఏ విధంగా చెయ్యాలి, ఓకే, మీకు ఒక ప్రశ్న అనేది అక్కడ వచ్చినట్లయితే ఆ ప్రశ్నని ఏ విధంగా మీరు బ్రేక్ చేయాలి అనే విషయం అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అంటే మీకు ఒక క్వశ్చన్ వచ్చినట్లయితే, ఒక ప్రశ్న అనేది అక్కడ వచ్చినట్లయితే దాన్ని చాలా విధాలుగా మీరు బ్రేక్ చేయొచ్చు. సో దాన్ని ఏ విధంగా మీరు సొల్యూషన్ చూడాలనే విషయం అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీరు చేసినట్లయితే చాలా ఈజీగా గ్రూప్లో ఎంతమంది మనల్ని ఫాలో అవుతారో వాళ్ళందరికీ కూడా 40 out of 40 మార్క్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. ఎండ్ ఆఫ్ ద డేకి మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టైంకి ఈ డౌట్స్ అనేవి మీరు ఎప్పటికప్పుడు అడుగుతుండడం, మీకు అది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండడం, దాన్ని మీరు ఫాలో అవుతున్నట్లయితే ఈజీగా ఎండ్ ఆఫ్ ద డే మనకి ఎగ్జామ్ వచ్చేటప్పటికి 40 out of 40 మార్క్స్ అనేవి ఎక్కడి నుంచి సంపాదించడం చాలా ఈజీ. అతను 20 మార్క్స్ సంపాదించే విద్యార్థి అయినా సరే ఈజీగా 40 మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేయగలరు. ఓకే, మా ఇన్స్టిట్యూట్లో కూడా మేము ఫాలో అయ్యే పద్ధతి ఇదే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అనేది డౌట్ అనేది వచ్చిందంటే ఆ డౌట్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసే విద్యార్థులు అట్ ద సేమ్ టైం అయితే రైట్ ఎక్స్ప్లెయిన్ చేసే విద్యార్థులు అట్ ద సేమ్ రాంగ్ ఎక్స్ప్లెయిన్ చేసే విద్యార్థులు ఇద్దరు డివైడ్ అవుతారనమాట. ఓకే, ఇది రైట్ అయితే ఎందుకు రైట్ అయింది, ఏ విధంగా రైట్ అయింది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం రాంగ్ అయితే ఎందుకు రాంగ్, అది రాంగ్ కాకుండా రైట్ వేకి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఏ విషయంలో మీరు రాంగ్ చేశారు, అది మీరు కరెక్ట్ చేసుకున్నట్లయితే రైట్ క్వశ్చన్ మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనే విషయాన్ని అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలా మీకు చేసినప్పుడే ఆ టాపిక్ సంబంధించి కంప్లీట్గా మీకు అవగాహన అయితే వస్తుందన్నమాట. అవగాహన వచ్చేటప్పుడు ఈ 40 out of 40 మార్క్స్ అనేవి సంపాదించడం చాలా ఈజీ. ఓకే, సో మెంటల్ అబిలిటీ అనేది 40 out of 40 మార్క్స్ అనేవి చాలా ఈజీగా సంపాదించవచ్చు. అయితే ఇప్పటివరకు నేను పెట్టిన ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వచ్చాయి, మేము ఈ సీట్ అనేది సంపాదించలేము, సీట్ అనేది మాకు రాదేమో అనే భయం అయితే మీరు వదిలేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా మార్క్స్ అనేవి మీరు సంపాదించవచ్చు. ఓకే, దీన్ని అయితే వాట్సాప్ గ్రూప్లో మనల్ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళైతే ఈ మార్క్స్ అనేవి ఈజీగా మీరు గెయిన్ చేయగలరు. ఓకే, ఆ గ్రూప్లో మీరు ఖచ్చితంగా ఫాలో అయితే అవ్వండి. ఓకేనా, దీనికి సంబంధించి అయితే మర్చిపోవద్దు. ఈ ప్యాటర్న్లో మీరు ఎప్పుడైతే ఫాలో అవుతారో, ఇదే ప్యాటర్న్ మీరు ఎప్పుడు ముందుకు వెళ్తారో ఆ రోజు మీకు ఈ మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. క్లియర్, అర్థమైంది కదా. ఎవరైనా ఒక క్వశ్చన్ అనేది డౌట్ అడిగినట్లయితే మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆ క్వశ్చన్కి ఖచ్చితంగా మీరు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వండి. ఓకే, ఆ ప్రశ్నకి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే ఫైనల్గా ఎవరు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, ఎక్కడ తప్పులు చేస్తున్నారు, రైట్ చేసినట్లయితే ఎలా చేస్తున్నారు అనే విషయం నాకు అర్థమవుతుంది. తప్పులు చేసేటప్పుడు ఆ తప్పుల్ని మీరు ఎక్కడ సరిదిద్దుకుంటే రైట్ ఆన్సర్ని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు అనే విషయం కూడా నాకు తెలుస్తుంది అనమాట. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను అది. ఓకే, క్లియర్, మీకు అర్థమైంది కదా. ఈ విధంగా ఈ ప్యాటర్న్ మీరు ఎప్పుడైతే ఫాలో అవుతారో ఆ రోజు మనకి ఈ 40 మార్క్స్ అనేవి గెయిన్ చేయడం అనేది చాలా ఈజీ అనమాట. ఓకే, ఇదైతే మీరు మర్చిపోవద్దు. ఓకేనా, క్లియర్. మెంటల్ అబిలిటీ ఇంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది. అయితే మీరు ఈ రోజు నుంచి ఏం చేస్తారంటే మెంటల్ అబిలిటీ ఇంతవరకు మనల్ని ఫాలో అయిన వాళ్ళు, అంటే వీడియోస్ ఫాలో అయిన వాళ్ళు, అవని వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా. మీరు చేయవలసింది ఏంటంటే ప్రీవియస్ ఈ 10 పార్ట్స్ అనేవి మనకు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఆ పార్ట్స్ అనేవి మీరు మళ్ళీ చూడండి. మళ్ళీ చూసి దాంట్లో ఏమున్నాయో అన్నీ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి నెక్స్ట్ వన్ ఏంటంటే మీ బుక్స్ తీసి ప్రాక్టీస్ చేసి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే గ్రూప్లో పోస్ట్ చేయండి. నేను ఇప్పుడు చెప్పిన ప్యాటర్న్ అయితే మీరు ఫాలో అవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇలా ఎప్పుడైతే ఫాలో అవుతారో ఆ టైంలో మీకు ఈ 40 క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా మీరు ఆన్సర్ అయితే చేయగలరు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ అర్థమెటిక్. అర్థమెటిక్లో మనకి 15 టాపిక్స్ ఉంటాయండి. ఈ మ్యాథమెటిక్స్లో మనకి ఎన్ని ఉంటాయి, 15 టాపిక్స్ ఉంటాయి అనమాట. ఈ మ్యాథ్స్లో 15 టాపిక్స్ మనకి ప్రతి ఒక్క టాపిక్ కూడా కవర్ చేయడం అయితే జరుగుతుంది. ఎప్పటికల్లా మనకి డిసెంబర్ మంత్ ఎండ్ లేదా డిసెంబర్ మంత్లో మంత్ కల్లా మనకి 15 టాపిక్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఓకే, ఇది నవంబర్ కదా. ఈ నవంబర్ తర్వాత మనకి డిసెంబర్ మంత్ ఎండింగ్, ఈ మంత్ ఎండింగ్కి 15 టాపిక్స్ అనేవి క్లియర్ చేయడం అయితే ఖచ్చితంగా జరుగుతుందండి. ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మీరు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి.
ఫాలో అయిన తర్వాత టాపిక్స్ అయినా వస్తుంటే టాపిక్స్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఏమున్నాయి అవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్లాస్ అనేది డే బై డే వస్తుందన్నమాట. ఒక రోజు తప్పించి ఇంకొక రోజు మనకి క్లాస్ రావడం జరుగుతుందన్నమాట. ఒక క్లాస్ మనం చూసిన తర్వాత రిమైనింగ్ ఈ డే ఉంది కదా, ఈ డేలో మీరు ఏం చేస్తారంటే కంప్లీట్గా ప్రాక్టీస్ అవ్వాలి. ఏంటి, మొత్తం మెంటల్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్ రెండు కూడా మీరు ప్రాక్టీస్ అయితే అవ్వడం మాత్రం మర్చిపోకండి. అలా మర్చిపోకుండా మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే మీకు రిజల్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఓకే, 15 టాపిక్స్ అనేవి నెక్స్ట్ వీడియో వచ్చేటప్పుడు ఈ 15 టాపిక్స్ అనేవి ఏముంటాయి, ఈ 15 టాపిక్స్ సంబంధించి మీకు లెసన్స్ అనేవి ఏ విధంగా చెప్తాను, మీకు ఎప్పటికల్లా ఇది క్లియర్ అవుతుంది, ఎప్పటికల్లా ఈ సబ్జెక్ట్ అంటే సిలబస్ అనేది మొత్తం కంప్లీట్ అవుతుంది అనే విషయం అయితే మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇందులో 15 టాపిక్స్ నుంచి మనకి ఏంటంటే 20 క్వశ్చన్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది అనమాట. ఈ మ్యాథ్స్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అనమాట. దీన్ని అయితే మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా ఏంటంటే మీకు ఇక్కడ 40 out of 40 మార్క్స్ అనేవి ఖచ్చితంగా రావాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే మ్యాథమెటిక్స్. మ్యాథ్స్ నుంచి మనకి 20 వచ్చినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 80 మార్క్స్కి పేపర్ తీసుకున్నట్లయితే ఇక్కడ 20 క్వశ్చన్స్ ఇచ్చినట్లే 20 మార్క్స్ కదా, 20 మార్క్స్లో మనకి 19 or 18 మార్క్స్ గెయిన్ చేయాలన్నమాట. ఓకే, ఈ 19 or 18 మార్క్స్ ఎవరికైతే వస్తాయో అక్కడ మనకి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది, సీట్ వచ్చే అవకాశం. ఓకే, ఖచ్చితంగా ఈ మార్క్స్ అనేవి మీకు ఖచ్చితంగా రావాలి. ఈ మార్క్స్ రావడం కూడా చాలా ఈజీ. అది మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు ఖచ్చితంగా చెప్తా. ప్రతిరోజు ఒక క్లాస్ మనకి అయిన తర్వాత, అంటే ఒక క్లాస్ అనేది మేము అప్లోడ్ చేసిన తర్వాత, క్లాస్ అయిపోయిన తర్వాత ఎంతవరకు క్లాస్ చెప్పారు, ఆ క్లాస్కి సంబంధించి మీ దగ్గర ఉన్న బుక్స్ని రిఫర్ చేయడం, చదవడం, ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ ఖచ్చితంగా మీరు చేయాలి. అది ఎప్పుడైతే మీరు ఒక సైకిల్లో మీరు ఫాలో అవుతారో ఆ రోజు ఈ మార్క్స్ అని మీరు గెయిన్ చేయడం అనేది చాలా ఈజీ. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర చాలా మంది పిల్లలు ఉన్నారు. ఈరోజు ఈ నెంబర్ సిస్టమ్ చెప్పినట్లయితే ఈ నెంబర్ సిస్టమ్ వదిలేసి ఆ విద్యార్థి ఎక్కడో యావరేజ్లో ప్రిపేర్ అవుతుంటాడు అనమాట. యావరేజెస్ ప్రిపేర్ అయ్యి అక్కడ ఉంటే క్వశ్చన్ని డౌట్ అడుగుతాడు. సో ఇక్కడ మేము చెప్పే లెసన్ ఒకటి, అతను అడిగే క్వశ్చన్ ఇంకోటి అవుతుంది. సో ఈ విద్యార్థికి మేము ఇంకేం చెప్పగలం మేము? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఒక 50 మెంబర్స్ అనేవారు ఫాలో అవుతున్నారు. ఓకే, 50 మెంబర్స్లో అందరూ కూడా ఏంటంటే మీరు చేయవలసింది నెంబర్ సిస్టమ్ చెప్తున్నట్లయితే నెంబర్ సిస్టమ్నే ఫాలో అవ్వండి. ఆ రోజంతా కూడా నెంబర్ సిస్టమ్కి సంబంధించి నేను ఈరోజు ఇక్కడ నుంచి ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఏంటంటే నేను కంప్లీట్ చేసేయాలి. ఇక్కడ నుంచి ఎంత సిలబస్ అనేది నాకు ఉంది, సిలబస్ అనేది నేను కంప్లీట్ చేయాలి. దీని మీద నాకు సింగిల్ డౌట్ కూడా ఉండకూడదు. ఈ సిలబస్లో నుంచి నాకు ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ ఎగ్జామ్లో ఈ సిలబస్ నుంచే, అంటే ఈరోజు నువ్వు చదవబోతున్న సిలబస్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని మీరు ఈజీగా బ్రేక్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ నుంచే మీకు ఒక ప్రశ్న వచ్చిందంటే ఆ ప్రశ్నని మీరు ఈజీగా సమాధానం చేయగలగాలి. ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, ఏదో అవుట్లైన్ మీరు ఓకే నేను ఇది చూసేసాను నాకు ఇది వచ్చేసింది అనే థాట్ కాకుండా దీంట్లో నుంచి మీకు ఏ విధంగా ప్రశ్న ఇచ్చినా సరే దాన్ని మీరు ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయాలంటే ఒక సిలబస్లో మనం ఒక ప్యాటర్న్లో వెళ్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ సిస్టమే మనం చెప్పినట్లయితే ఆ నెంబర్ సిస్టమ్కి సంబంధించి మీరు కంప్లీట్గా నేర్చుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఒక 200 300 క్వశ్చన్స్ ఉన్నట్లయితే 300 క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా ప్రాక్టీస్ చేయాలి, తప్పదు. ఇంకా అందులో మీకు ఒక 30 or 40 టాపిక్స్ ఉన్నట్టయితే ఆ టాపిక్స్ అన్నీ కూడా మీరేంటంటే ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇందులో నేను 10 టాపిక్స్ అనేవి ప్రాక్టీస్ చేసేసాను. ఓకే, నాకు దీని మీద ఒక ఐడియా వచ్చేసింది, నేను నెక్స్ట్ అసలుకి వెళ్ళిపోతాను అనే ఐడియా మీరు ఎప్పుడు వచ్చిందో, అంటే ఆ థాట్ ఎప్పుడు వచ్చిందో మీరు నవోదయ సీట్ అనేది సంపాదించడం చాలా కష్టం. అంటే దీని గురించి అయితే మీరు మర్చిపోవాల్సింది ఇక్కడ. ఓకే, ఎప్పుడైనా ఒక ప్యాటర్న్ అనేది అంటే సిలబస్ అనేది చెప్పుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ సిలబస్ని ప్రాపర్గా ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు దీని గురించి ఆలోచించవచ్చు. అలా కాకుండా ఇది మనం చెప్పుకునే పరిస్థితుల్లో ఇంకొక దాని దగ్గరికి నేను వెళ్తాను అనుకునేటప్పుడు ఏంటంటే కంప్లీట్గా ఆ విద్యార్థికి ఈ నెంబర్ సిస్టమ్స్ గురించి తెలియదు, అట్ ద సేమ్ టైం ఈ యావరేజెస్ గురించి కూడా తెలియదు అనమాట. అంటే యావరేజెస్ దగ్గరికి వచ్చేటప్పటికి అతను ఇంకేదో ప్రిపేర్ అవుతుంటాడు. ఓకే, అలా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే దీనికి సంబంధించి కంప్లీట్గా అతను తెలుసుకోలేడు, అట్ ద సేమ్ టైం నెంబర్ సిస్టమ్కి సంబంధించి కూడా తెలుసుకోలేడు. ఓకే,
అందుకని ఏంటంటే ఒక లెసన్ అనేది మనం చెప్పుకునేటప్పుడు ఆ లెసన్కి సంబంధించి కంప్లీట్గా మీరు తెలుసుకోవాలన్నమాట. అలా మీరు ఎప్పుడైతే ఫాలో అవుతారో ఈ అర్థమెటిక్లో మీకు చెప్పినట్లు ఈ 19 or 18 మార్క్స్ అనేవి ఈజీగా మీరు సంపాదించవచ్చు. ఓకే, డస్టర్ లేదు, డస్టర్ కొనుక్కుందాం మనం. ఓకే, ఈ రోజుకైతే అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ వన్ లాంగ్వేజ్. లాంగ్వేజ్లో మనకి చెప్పా కదా 4 ప్యాసేజ్లు వస్తాయన్నమాట. 4 ప్యాసేజెస్ వస్తాయి. ప్రతి ఒక్క ప్యాసేజ్ నుంచి 5 ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. ఓకే, ప్రతి ఒక్క ప్యాసేజ్ నుంచి మనకి 5 ప్రశ్నలు అయితే వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి తెలుగు లాంగ్వేజ్ని చూస్ చేసుకున్నాడు. తెలుగు లాంగ్వేజ్ చూస్ చేసుకున్నట్లయితే తెలుగు లాంగ్వేజ్ నుంచి 4 ప్యాసేజ్లు వస్తాయి. ఈ 4 ప్యాసేజ్లు ఒక తెలుగు విద్యార్థి అయితే చాలా ఈజీగా ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 ఇచ్చారుగా 20 మార్క్స్ అనుకుంటాం. 20 మార్క్స్ చాలా ఈజీగా వాడు సంపాదించుకోగలడు. ఓకే, క్లియర్. తెలుగు విద్యార్థి అంటే తెలుగు మీడియంలో చదువుతున్న విద్యార్థి ఈ లాస్ట్ ప్యాటర్న్లో 20 మార్క్స్ సంపాదించడం చాలా ఈజీ. ఓకే, అదే ఒక ఇంగ్లీష్ మీడియం విద్యార్థి అనుకోండి, ఇక్కడ 4 ప్యాసేజెస్ వచ్చినట్లయితే తను ఒక 18 మార్క్స్ సంపాదించడం కూడా కొద్ది కష్టం అవుతుంది. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉంటుందన్నమాట. అంటే మీకు కంప్లీట్గా ఇంగ్లీషే రాదు, అలా అని కంప్లీట్గా తెలుగు రాదనమాట. మీరు తెలుగులో కూడా చదువుకోలేరు, అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్లో కూడా చదువుకోలేరు. ఇక్కడ ఏంటంటే మీ మార్క్స్ అనేవి మైనస్ అయిపోతాయి. సో అందుకనే ప్రాపర్గా ఒక ప్యాసేజ్ అనేది ఇచ్చేటప్పుడు ప్యాసేజ్ని మీరు ఏ విధంగా చదవాలి, ఏ విధంగా చదివితే మీరు మార్క్స్ అనేవి ఆన్సర్ చేయగలరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యావరేజ్ విద్యార్థి అయినా సరే ఆ విద్యార్థి కూడా ఈ ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా ఏ మీడియం అయినా సరే ఒక ప్యాసేజ్ని చదివేటప్పుడు ఏ విధంగా చదవాలి, ఆ చదివిన తర్వాత దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఆ క్వశ్చన్సే కాదు ఇంకే విధంగా మీరు క్వశ్చన్స్ ఇచ్చినా సరే ఏ విధంగా మీరు ఆన్సర్ చేయాలనే విషయం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఏంటంటే ప్రతి విద్యార్థి ఏ మీడియం విద్యార్థి అయినా సరే 20 out of 20 మార్క్స్ అనేవి ఖచ్చితంగా ఆ విద్యార్థికి రావాలి. ఓకే, అలాంటప్పుడు మాత్రం మీకు ఇక్కడ సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, అలాంటప్పుడు మీకు 79 లేదా 78 మార్క్స్ అనేవి వస్తాయి. ఓకే, మీకు ఏ విధంగా చెప్తున్నాను, 80 మార్క్స్ని బేస్ చేసుకుని చెప్తున్నాను. ఓకేనా, మీకు అర్థం అవడం కోసం. ఈ విధంగా మీకు ఎప్పుడు వస్తుందో ఆ రోజు మీకు సీట్ అనేది ఈజీగా మీరు డెడ్ ఈజీగా మీరు సంపాదించగలరు. ఏ రోజు సంపాదించగలరు, మనకి ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్ అనేది ఏ రోజు మీకైతే జరుగుతుందో ఆ రోజుకల్లా మీకు ఈవెన్ మీకు 1 month ముందుగానే మన సిలబస్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఆ కంప్లీట్ అయ్యేటప్పటికి అర్థమెటిక్ నుంచి అంటే మ్యాథ్స్ నుంచి ఎక్కడి నుంచి మీకు ఎటువంటి ప్రశ్న ఇచ్చినా సరే ఈజీగా మీరు సమాధానం అయితే చేయగలరు. అట్ ద సేమ్ టైం మెంటల్ ఎబిలిటీ నుంచి ఎటువంటి పిక్చర్ ఇచ్చినా సరే ఓకే మీరైతే దాన్ని క్రాక్ చేయగలరు. అట్ ద సేమ్ టైం మీరు లాంగ్వేజ్ నుంచి ఎటువంటి ప్యాసేజ్ ఇచ్చినా సరే ప్యాసేజ్ అనేది ఈజీగా మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలరు. ఓకేనా, ఎప్పుడు మన వీడియోస్ అనేవి ప్రతి ఒక్క రోజు కంప్లీట్గా ఫాలో అయ్యి నేను చెప్పిన ప్యాటర్న్లో ఏ రోజైతే మీరు ముందుకు వెళ్తారో, నేను చెప్పిన ప్యాటర్న్ ఎప్పుడైతే మీరు ఫాలో అవుతారో, నేను పెట్టిన ప్రతి ఒక్క ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే రాస్తారో అప్పుడు మీకు ఇవైతే చాలా ఈజీ అవుతాయి. నవోదయ సీట్ అని సంపాదించడం పెద్ద కష్టమైతే విషయం కాదండి. ఓకేనా, నవోదయ సీట్ సంపాదించడం చాలా ఈజీ. ఓకే, ఎక్కువ మంది కాంపిటీషన్ ఉన్నారు, ఎక్కువ మంది రాస్తున్నారు. సో నవోదయ సీట్ సంపాదించడం కష్టమని ఫీల్ అవుతుంటారు, కానీ సీట్ సంపాదించడం అయితే చాలా ఈజీ. అది కూడా ఈ పాండమిక్ టైంలో సీట్ సంపాదించడం ఇంకా ఈజీ. సో మీరు ఖచ్చితంగా ఒక ప్రాపర్ వేలో చదివినట్లయితే సీట్ అయితే ఖచ్చితంగా మీ చేతిలో అయితే ఉంటుంది. ఓకేనా, తప్పకుండా ఆ విషయాన్ని అయితే మర్చిపోకండి. ఓకేనా, అయితే ఇంతవరకు చెప్పింది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ ఫైనల్. ఒక విద్యార్థి సీట్ అనేది సంపాదించాలంటే ఇంతకు ముందు చెప్పిందంతా కూడా ఒక ఎత్తు అయితే ఇదైతే ఇంకొక ఎత్తు అనమాట. ఓకేనా, ఇదైతే మీరు ఎప్పుడైతే రెగ్యులర్గా నేను చెప్పేది ఫాలో అవుతారో ఆ విద్యార్థి అనేవాడు ఈజీగా నవోదయ సీట్ అయితే సంపాదించవచ్చు అనమాట. అదేంటి, ఓకే, ఒక విద్యార్థి అనేవాడు ప్రిపేర్ అవుతున్నాడు. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడంటే ఆ విద్యార్థి యొక్క మొత్తం బాధ్యతను కూడా అక్కడ ట్యూటర్ అయితే ఎవరు ఉంటారో వాళ్ళు తీసుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నా స్టూడెంట్లో ఒక విద్యార్థి అనేవాడు జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యేటప్పుడు ఆ విద్యార్థి యొక్క ప్రతి ఒక్క బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. ఎందుకంటే టైం టు టైం తింటున్నాడా లేదా, హెల్త్ అనేది ఏ విధంగా ఉంది, ప్రిపేర్ అవుతున్నాడా లేదా, నేను చెప్పింది వాడికి అర్థమవుతుందా లేదా, ఎగ్జామ్స్ అనేవి బాగా రాస్తున్నాడా లేదా, ఏ విధంగా రాస్తున్నాడు, ఎలా రాస్తున్నాడు అనేది ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా చూసుకునే బాధ్యత నాది. ఓకే,
ఆ బాధ్యత అనేది నేను కంప్లీట్గా ఎప్పుడైతే ఫుల్ఫిల్ చేస్తానో అప్పుడు రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకి ఈ సిచ్యువేషన్స్లో ఇలా ఇన్స్టిట్యూట్లో చెప్పుకునే అవకాశం మనకు లేదు కాబట్టి ఇప్పుడున్న మనకి ఆధారం ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో అనమాట. ఇప్పుడు నేను చెప్తాను క్లాసెస్. ఇలాంటి పరిస్థితుల్లో డ్యూటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక ట్యూటర్గా అతని డ్యూటీ ఏంటి, అట్ ద సేమ్ టైం ఒక అతని స్టూడెంట్ ఒక డ్యూటీ ఏంటి, ఫైనల్గా కొత్తగా వచ్చి ఇంకొక వ్యక్తి ఎవరు ఏంటంటే పేరెంట్ యొక్క డ్యూటీ ఏంటి. ఓకే, వీళ్ళ డ్యూటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ట్యూటర్ని ఉన్నాను, నేనేంటంటే సిలబస్ అనేది ఎంతవరకు అయ్యింది, స్టూడెంట్స్కి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను, డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తున్నానా లేదా, ఫైనల్లీ ఆ విద్యార్థి అనేవాడు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాడు, ఇది మాత్రం నేను చేయగలను. కానీ ఆ విద్యార్థి అనేవాడు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాడు, ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడా లేదా, చదువుతున్నాడా లేదా, ఎలా ఉన్నాడు ఏంటనే విషయం రిమైనింగ్ డ్యూటీస్ అన్నీ చూసుకోలేను. ఆ చూసుకునే బాధ్యత అనేది ఇక్కడ పోషించే వాళ్ళు ఎవరంటే పేరెంట్స్. అవే మెయిన్. ఒక విద్యార్థి సక్సెస్ అవ్వాలంటే ఆ విద్యార్థి అనేవాడు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాడు, ప్రాపర్ వేలో వెళ్తున్నాడా లేదా, ఏ విధంగా ఉన్నాడు అనే విషయం చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్ది అనమాట. ఓకే, అది కూడా ఏంటి ఏ విధంగా చేయాలనే విషయం చెప్తాను, దాన్ని ఫాలో అయిపోతే ఈజీ. ఓకేనా, అది వాళ్ళ బాధ్యత. ఆ బాధ్యత అనేది ఎప్పుడైతే పర్ఫెక్ట్గా వాళ్ళు చేస్తారో స్టూడెంట్ అనేవాడు ఈజీగా నవోదయ సీట్ని అయితే క్రాక్ చేయగలడు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్ యొక్క డ్యూటీస్ ఏంటి అనే విషయం అయితే మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ అంటే ఇక్కడ ఏంటంటే మన క్లాసెస్ అనమాట. ప్రతిరోజు మనకి డే బై డే మనకి క్లాసెస్ వస్తుంటాయి. క్లాసెస్ అనేవి చూడాలి. ఓకే, క్లాసెస్ ప్రతి ఒక్క క్లాసు చూడాలి, చూసిన తర్వాత వాటిని ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఈ విధంగా అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్నమాట. ప్రతి ఒక్క క్లాస్ అంటే ప్రతి ఒక్క వీడియో చూడాలి, ప్రతి ఒక్క క్లాస్ అనేది మీరు అటెండ్ అవ్వాలి. ఎక్కడ ఏ వీడియోని స్కిప్ చేయడం కానీ అటువంటి చేయకూడదు అనమాట. స్కిప్ చేయడం అంటే క్లాస్లో నుంచి మధ్యలో నుంచి బయటకు వెళ్ళిపోవడం, అది అటువంటి పద్ధతులు మీరు చేయొద్దు. వీడియో పెట్టారు అంటే క్లాస్ స్టార్ట్ అయింది అంటే క్లాస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క చిన్న పాయింట్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓకే, అయిపోయిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి పేరెంట్ చేసే డ్యూటీ ఏంటంటే స్టూడెంట్ అనేవాడు క్లాస్ని ఫాలో అవుతున్నాడా లేదా. ఓకే, ఇదైతే మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. నెక్స్ట్ వన్, మనకి ప్రతిరోజు క్లాస్ అనేది వచ్చేది కదా, గ్యాప్ ఉంటుంది మధ్యలో 1 or 2 days గ్యాప్ వస్తుంటుంది. అట్లీస్ట్ 1 day గ్యాప్ వస్తుంటుంది ప్రతి ఒక్క క్లాస్కి కూడా. ఆ 1 day గ్యాప్లో కూడా పిల్లాడు అనేవాడు ప్రిపేర్ అవుతున్నాడా లేదా, క్లాసెస్ అయిపోయి క్లాస్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నాడా లేదా అనేది ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ వన్, వీడియోస్ అనేవి రిపీట్ చేయాలి. వీడియోస్ అనేది ఏం చేయాలి, పెద్దగా రాస్తాను చూడండి, రిపీట్ అనేది చేయాలి. ఓకే, ఒక వీడియో అయిపోయింది సరే ఈ వీడియో అయిపోయింది నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేద్దాం అనే థాట్ని అయితే వద్దు. ఆ థాట్ని అయితే మీరు పెట్టుకోవద్దు. మీరేం చేయాలి, క్లాస్ అయిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెంటల్ ఎబిలిటీ మొత్తం అన్ని క్లాస్ అయిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వన్ నెంబర్ సిస్టమ్ చెప్పాను, అదే సంఖ్యా వ్యవస్థ చెప్పాను, చెప్పేటప్పుడు ఇంతవరకు మన క్లాసెస్ ఏమయ్యాయి, ఆ క్లాస్ అనేవి ఆ విద్యార్థికి మళ్ళీ చూపిస్తూ ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు రిపీట్ చేస్తూ ఉండాలి. ఓకే, ఎందుకంటే విద్యార్థి అనేవాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ సిస్టమ్ చెప్పాను, నెంబర్ సిస్టమ్ చెప్పేటప్పుడు ఒక 20 minutes 30 minutes క్లాస్ ఉంటుంది అది. ఓకే, అంటే ఒక క్లాస్లో అయిపోదు, ఒక 5-6 క్లాసులు అయితే ఒక 5-6 క్లాసెస్ తర్వాత నెంబర్ సిస్టమ్ అనేది మనకి కంప్లీట్ అవుతుంది. ఓకే, అందులో ఒక టాపిక్ మనకి 30 minutes పడుతుంది అనుకోండి. 30 minutesలో మనకి విద్యార్థి అనేవాడు కంప్లీట్గా చూడలేడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూల్కి వెళ్ళాం లేదా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాం అంటే ఆ రోజు క్లాస్ అయిపోయిన తర్వాత ట్యూటర్ అనేవాడు నెక్స్ట్ క్లాస్ గురించి వెళ్ళిపోతాడు. ప్రీవియస్ క్లాస్ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, కానీ మళ్ళీ అదే క్లాస్ చెప్పండి సార్ అంటే చెప్పడు. ఓకేనా, కానీ ఇక్కడ ఏంటంటే మీకు ఉండే అవకాశం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ అయిపోయిందంటే నెక్స్ట్ డే కూడా ఆ వీడియో మళ్ళీ ప్లేస్ చేసుకొని అదే క్లాస్ని ఆ రోజు ఏ విధంగా చెప్పారో అదే విధంగా మీరు వినే అవకాశం మీకు ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయగలరు, ఆ క్లాస్ని మీరు
మళ్ళీ అటెండ్ అవ్వగలరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్ సిస్టమ్ చెప్తున్నాను, సంఖ్యా వ్యవస్థ చెప్తున్నాను, చెప్పేటప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి డివిజిబిలిటీ రూల్స్ ఉన్నాయి. డివిజిబిలిటీ రూల్స్లో మనకి కొద్ది టఫ్గా వస్తుంటాయి క్వశ్చన్స్ అనేవి అనమాట. అదే టైంకి వచ్చేటప్పటికి డివిజిబిలిటీ రూల్ అంటే ఆ విద్యార్థికి తెలియనప్పుడు ఏంటంటే అక్కడికి వచ్చేటప్పటికి ఆ విద్యార్థిని నెగ్లెక్ట్ చేయడం, లేకపోతే ఆ టైంకి వచ్చేటప్పటికే లేదో సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోవడమో, లేదా తర్వాత అయిపోయింది కదని వదిలేయడమో, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం 30 నిమిషాలు వీడియో చూసేటప్పటికి అక్కడికి వచ్చేటప్పటికి అది అర్థం కాలేదని వదిలేయడం, ఇటువంటివి చేయొద్దు. అటువంటివి 30 మినిట్స్ వీడియో ఉంది, ఇంకోసారి చూడండి, అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి చూడండి, అప్పుడు కూడా అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి చూడండి. ఆ వీడియోకి సంబంధించిన సిలబస్ అనేది కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసుకున్నాడా లేదా చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఓకేనా? అక్కడ మీరు ఆ వీడియోని మళ్ళీ ప్లే చేసి చూపించండి విద్యార్థులకి, తప్పే ఉంది. మళ్ళీ ఇంకోసారి క్లాస్ వింటాడు, క్లాస్ అయిన తర్వాత ఆ టాపిక్ సంబంధించి మళ్ళీ ప్రాక్టీస్ అవుతాడు. రీప్రాక్టీస్ అయితే తప్పేమంది. రేపు పొద్దున మనకి ఒక క్వశ్చన్ వచ్చింది, మనకి అక్కడ ఒక ప్రశ్న వచ్చింది. ప్రశ్న వచ్చేటప్పుడు ఆ ప్రశ్న మనం ఒక 60 సెకండ్స్లోనే మీరు దాన్ని క్రాక్ చేయాలన్నమాట, ఆన్సర్ చేయాలి. 60 సెకండ్లు అంటే 1 నిమిషంలోనే దాన్ని ఆన్సర్ చేయాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో చెప్తున్న మెథడ్స్ని బట్టి మనం చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, 1 నిమిషం కాదు కదా, ఒక ప్రశ్నకి 5 నిమిషాలు టైం ఇచ్చినా సరే విద్యార్థి అనేది చేయలేడు అనమాట. ఓకే, 60 సెకండ్లో మీరు చేయాలంటే ఎంత స్పీడ్గా ఆలోచించాలి, ఎంత స్పీడ్గా చేయాలి, ఎంత షార్ట్ కట్ వేలో చేయాలి. ఓకే, అలా చేస్తేనే మనకి దీనికి ఆన్సర్ చేయగలరా విద్యార్థి అనేవాడు, లేకపోతే చేయలేడు. సో ఇప్పుడు ఏంటంటే అదే స్కూల్ ఆలోచనలో ఆ విద్యార్థి అనేవాడు ఉన్నాడా, నవోదయ సీట్ సంపాదించడం కష్టం. ఆ స్కూల్ క్లాసెస్ అనే అంటే ఆలోచన నుంచి బయటకు రావాలన్నమాట. వచ్చేటప్పుడు ఈ కాంపిటేటివ్ అనే ఆలోచనకి రావాలి. వచ్చేటప్పుడు మాత్రమే దీనికి సంబంధించి ఆన్సర్ చేయగలడు. అలా చేయగలడాలంటే ఏం చేయాలి? క్లాసును మళ్ళీ వినాలి. టాపిక్ అర్థం కాకపోతే టాపిక్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. ఇంకా అర్థం కాకపోతే డౌట్స్ అడిగేసి వాటిని క్లారిఫై చేసుకోవాలి. ఓకే, అలా చేసేటప్పుడే ఆ టాపిక్ అనేది కంప్లీట్గా వస్తుంది అనమాట. ఆ వీడియోని మళ్ళీ చూపించడం, ప్రాక్టీస్ చేస్తున్నాడా లేదా చూసుకోవటం. ఓకే, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? పేరెంట్ది అనమాట. ఓకే, ఒక వీడియో అయిపోయింది, మళ్ళీ చూపించండి, మళ్ళీ చూపించండి. తప్పే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక వీడియో ఉంది అంటే ఒక క్లాస్ ఉంది, క్లాస్ మనం నెంబర్ సిస్టమ్ చెప్పుకుంటున్నాం అనమాట. నెంబర్ సిస్టంలో మనకి ఫైనల్గా మనకి ఏంటంటే డివిజిబిలిటీ రూల్స్ వచ్చాయన్నమాట. అంటే ఇప్పుడు మనం నెంబర్ సిస్టమ్ చెప్పుకున్నట్లయితే అక్కడ మనకి ఒక లెసన్ కంప్లీట్ అవ్వడానికి మనకి కనీసం ఒక 4-5 వీడియోస్ పడుతుంటాయి. ఒక్కొక్క వీడియో మనకి 30 మినిట్స్ దగ్గర వస్తుంది అనమాట. 30 మినిట్స్లో మనకి ఏంటంటే ఆ 4th వీడియోలో మనకి 30 మినిట్స్లో లాస్ట్లో మనకి ఏంటంటే డివిజిబిలిటీ రూల్స్ వచ్చింది అనుకుందాం. ఆ నెంబర్ సిస్టంలో అది కొద్ది టఫ్గా ఉంటుంది, కాస్త టఫ్గా ఉంటుంది. అక్కడ నుంచి మనకు క్వశ్చన్ రావచ్చు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోస్ అన్ని చూసాడు నెంబర్ సిస్టంలో, అక్కడికి వచ్చేటప్పటికి ఆ ఒక్క పార్ట్ దగ్గరే ఆ విద్యార్థి అనేవాడు మిస్ చేశాడు అనమాట. సో అక్కడ నుంచి మనకు క్వశ్చన్ వచ్చింది అనుకో, మార్క్ పోయినట్టేనా. సో అందుకే ఏంటంటే వీడియో అనేది, క్లాస్ అనేది మళ్ళీ చూపించండి, రిపీటెడ్గా చూపించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన విద్యార్థి మళ్ళీ అదే క్లాస్ వినాలంటే వినలేడు. కానీ ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది కాబట్టి మళ్ళీ చూపించండి. చూపించడం వల్ల ఆ క్లాస్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా మిస్ అయ్యడానికి ఇప్పుడు చెప్పినట్లు ఆ మిస్ అయిపోయిన పార్ట్ అనేది మళ్ళీ వాడు ఏం చేస్తాడంటే మళ్ళీ ప్రిపేర్ అవ్వడం కానీ, మళ్ళీ చదవడం కానీ, అక్కడ ఏమైనా డౌట్స్ వచ్చినట్లయితే మళ్ళీ మనల్ని అడగడం కానీ ఏదో ఒకటి అవుతుంది అనమాట. అవడం వల్ల ఏంటంటే కంప్లీట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసన్ అయినట్లయితే ఆ లెసన్ గురించి కంప్లీట్గా తనకి ఒక పూర్తి అవగాహన వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెంబర్ సిస్టమ్ వరకు అయింది, ఫస్ట్ లెసన్ అయింది, అంతకుముందు మెంటల్ ఎబిలిటీ మొత్తం కంప్లీట్ అయిపోయి మెంటల్ ఎబిలిటీ చూపించండి. మళ్ళీ నువ్వు తప్పే ఉంది, నెంబర్ సిస్టమ్ అవుతుంది, నెంబర్ సిస్టమ్ మళ్ళీ చూపించండి. అయ్యేంతవరకు అదే మళ్ళీ రిపీట్ చేయించండి, మళ్ళీ ప్రాక్టీస్ చేయించడం వల్ల మనకి ఏమవుతుంది, కంప్లీట్గా సిలబస్కి సంబంధించి అతనికి అవగాహన వస్తుంది అనమాట. అంటే ఒక సిలబస్ పట్టుకొని అతను ఒకసారి చదవడానికి కొంత గుర్తు అవుతుంది, 2 సార్లు చదివినట్లయితే మరికొంత గుర్తుంటుంది. మళ్ళీ అదే మనం చూసినట్లయితే ఏమవుతుంది, దానికి అలవాటు పడిపోతాడు అనమాట విద్యార్థి అనేవాడు. అక్కడ ఏ మూల నుంచి చిన్న క్వశ్చన్ ఇచ్చినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడే మనకి నెంబర్ సిస్టమ్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి అది 60 సెకండ్స్లో మనకి క్రాక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్కూల్లో ఉండే మెథడ్స్ని బట్టి అయితే ఆపరేషన్ని ఆన్సర్ చేయడానికి మనకి కనీసం 5 మినిట్స్ పడుతుంది. ఇప్పటివరకు మనకు స్టూడెంట్ అనేవాడు స్కూల్లో చదువుతుంటాడు, స్కూల్లో చదివే ఆ మ్యాథమెటిక్స్ విధానానికి అలవాటు పడిపోయి ఉంటాడు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ 5 మినిట్స్ ఈ ప్రశ్న కోసం 5 నిమిషాలు తను కేటాయించినట్లయితే ఎగ్జామ్ ఎప్పుడు రాస్తాడు,
60 నిమిషాల్లో ఆ ప్రశ్నకి సమాధానం అనేది అతను చెయ్యాలి. 60 సెకండ్లో ఆ ప్రశ్నకి సమాధానం చేయాలంటే ఎంతగా ఆ సబ్జెక్ట్ పైన ఆ సిలబస్ పైన తనకు పట్టు ఉండాలి. అంత పట్టు ఉండేటప్పుడు మాత్రమే దానికి చేయగలరు, లేకపోతే చాలా కష్టం అది చేయడం. అంటే 5 మినిట్స్ పట్టవలసిన టైంలో 1 నిమిషంలోనే దానికి సంబంధించిన ఆన్సర్ అనేది క్రాక్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. అలా చేయాలంటే దానికి చాలా ప్రాక్టీస్ అవసరం. మళ్ళీ దాని గురించి చేయాలి. ఎక్కడ చిన్న డౌట్ వచ్చినా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయించుకోవాలి. మళ్ళీ ఆ ఒక టాపిక్ ఉందంటే టాపిక్ని మళ్ళీ చూడాలి. అలా చూసేటప్పుడు ఏంటంటే తనకి దాని మీద కంప్లీట్గా అవగాహన వస్తుందన్నమాట. అలాంటప్పుడు మాత్రమే ఇలా చేయగలడు. ఇది ఎలా చేయాలి ఏంటనే విషయం నేను చెప్తాను మళ్ళీ. ఈ 5 మినిట్స్ మెథడ్ని మనకు అవసరం లేదు. ఇది ఏంటంటే స్కూల్లో చెప్పుకునే మెథడ్ అనమాట. ఇవేంటంటే మనకి అక్కడ యూజ్ అవ్వనమాట. ఇదేంటంటే స్కూల్లో చదివే విధానం మొత్తం అంతా ఒక ఉంటుంది. ఇక్కడ కాంపిటేటివ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం చదివే విధానం అంతా కూడా ఒక విధంగా ఉంటుంది. దీనికి అలవాటు పడాలి విద్యార్థి. దీనికి అలవాటు పడాలంటే ఒక్కసారిగా అలవాటు అయిపోదు తనకి. ఒక్కసారి చూడడం వల్ల, ఒక్కసారి ప్రాక్టీస్ అవడం వల్ల అది అలవాటు అవడం అయితే చాలా కష్టం అనమాట. సో అందువల్ల ఏంటంటే మనం ఆ క్లాస్ అనేది రిపీటెడ్గా చూపించడం వల్ల తప్పేం లేదు కదా, ఫ్రీనే కదా. మళ్ళీ దానికోసం ఇంకోసారి చూడడం వల్ల ఛార్జ్ ఏమైనా చేస్తారా? లేదు కదా. అదే వీడియోని మళ్ళీ చూపించడం వల్ల తప్పే ఉంది. తనకి ఇంకా బాగా వస్తుంది అనమాట. ఆ 60 సెకండ్స్లో తనని ఆ క్వశ్చన్ని ఆడు క్రాక్ చేసే అంత క్యాపబిలిటీ తనకు వస్తుంది. అలా రావాలంటే ఆ క్లాస్ని మళ్ళీ వినాలి, మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి, ఎప్పటికప్పుడు టెస్టులు రాయాలి. ఇవన్నీ చేసేటప్పుడు మాత్రమే అదైతే ఆ విద్యార్థి చేయగలడు అనమాట. అలా చేయించే బాధ్యత ఎవరిది? ఇక్కడ పేరెంట్ది. ఓకే, ఇన్స్టిట్యూట్లు వెళ్ళేటప్పుడు ఇదంతా కూడా మేము చేయించుకుంటాం ఆ విద్యార్థితో. కానీ విద్యార్థి అనేవాడు ఇప్పుడు మాకు దగ్గరగా లేడు, మీకు దగ్గరగా ఉన్నాడు. సో మీరు ఆ విద్యార్థి అనేవాడు ఇవన్నీ చేస్తున్నాడా లేదని చూసుకునే బాధ్యత ఎవరిది? మీదది. సో ఈ డ్యూటీ అనేది ఖచ్చితంగా పేరెంట్ అనేది వారు ఖర్చు చేయాలన్నమాట. ఓకే, ఇది చేయకుండా మాత్రం ఓకే వీడియో అనేది ఏం చేయకూడదు. మీరు పేరెంట్గా ఆ మొబైల్ అనేది తన చేతిలో పెట్టేసి ఓకే వీడియో చూసిన తర్వాత ప్రాక్టీస్ చేయి అని వదిలేయకూడదు. నో, అటువంటి పని అయితే చేయకూడదు అనమాట. అతన్ని మానిటర్ చేయాలి. అలా అవగాహన అంటే ప్రతి క్షణం తన్ని ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ప్రతి ఒక్క విషయం కూడా మీరు చూస్తూ ఉండాలన్నమాట. అలాంటప్పుడు మాత్రమే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, సీట్ వచ్చే అవకాశం మనకి ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా సీట్ వస్తుంది అలా చేస్తే, అవకాశం కాదు ఖచ్చితంగా వస్తుంది. ఇది చెయ్యక సీట్ అనేది రాదనమాట. ఓకే, డ్యూటీ నెంబర్ 2. నేను ఎప్పుడు కూడా 3 రూల్సే చెప్తాను కాబట్టి ఇందులో కూడా మీకు 3 డ్యూటీసే చెప్తా. మనం ప్రతి ఒక్కసారి ఏంటంటే టెస్టులు పెడుతుంటాం. ఓకే రైట్, ఇప్పటివరకు మనం చాలా టెస్టులు కండక్ట్ చేసుకున్నాం అనమాట. అలాగే ప్రతిసారి కూడా మనం టెస్టులు పెడుతుంటాం అనమాట. ఏం టెస్టులు పెడుతుంటాం? మనం మాక్ టెస్టులు పెడుతున్నాం. అలాగే మనకి ఏంటంటే లెసన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ లెసన్కి సంబంధించిన టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ప్రతి టెస్ట్ కూడా విద్యార్థి అనేది అటెండ్ అవ్వాలి. యాజ్ ఎ స్టూడెంట్గా నేను ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా ఖచ్చితంగా టెస్ట్ అనేది అటెండ్ అవ్వాలి. టెస్ట్ పెట్టేటప్పుడు నేను కొన్ని రూల్స్ చెప్తాను. ఆ రూల్స్ని పాటిస్తూ టెస్ట్ అనేది అటెండ్ అవ్వాలి. రూల్స్ని పాటించకుండా టెస్ట్ని అటెండ్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళారు. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ పేపర్లోనే అతను మీరు ఇదే చెయ్యాలి అనేదని ఒక 20 or 30 వాళ్ళు రూల్స్ ఇస్తుంటారు. ఆ రూల్స్ని మీరు పాటిస్తూ ఆ టెస్ట్ని రాయాలి. అలా కాకుండా మీకు నచ్చినట్టు రాసుకుంటామంటే అవ్వదు. అలాగే ఇక్కడ కూడా మీకు టెస్ట్ చెప్పేటప్పుడు నేను ఒక 3 or 4 రూల్స్ చెప్తుంటా. అలాంటప్పుడు ఆ రూల్స్ని మీరు పాటించి నేను చెప్పిన విధంగా మీరు చేసుకుంటూ వెళ్ళినట్లయితే టెస్ట్ని మీరు ఈజీ క్రాక్ చేయగలరు, మంచి మార్కులు వస్తాయి అన్నమాట. నేను ఎలా చెప్తానో ఆ విధంగా మీరు ఈ టెస్ట్ అనేది అటెండ్ చేయాలి. ఇది మీరు స్టూడెంట్ చేయవలసిన బాధ్యత. కమింగ్ టు పేరెంట్స్ ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, మీకు విద్యార్థి అనేవాడు టెస్ట్ అనేది రాశాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నా పేరు రాజు, నేను నవోదయకి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. ఏదో స్టూడెంట్ ఎగ్జాంపుల్ చెప్పుకోకుండా నా పేరు నేను చెప్పుకుంటున్నా. నేను ఇప్పుడు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నా. అంటే ఇప్పుడు మాక్ టెస్ట్ రాశాను అనమాట. ఇప్పుడు మనకి అన్నపూర్ణ అకాడమీ సార్ అనే వాళ్ళకి టెస్ట్ ఇచ్చారు. వీడియో ప్లే అయిపోయింది. టెస్ట్ అనేది నేను రాసేసాను. ఆన్లైన్ టెస్ట్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత సార్ ఇప్పుడేంటి ఈవినింగ్ 5 లేకపోతే 6 or 7కి ఆన్సర్ షీట్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తారు. మీకు అందరికీ తెలిసిన విషయం అది. మార్నింగ్ టెస్ట్ అవుతుంది, ఈవినింగ్ అనేది మనకి ఆన్సర్స్ అనేవి సెండ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు జరిగేది సార్ అనేవారు ఈవినింగ్ మనకి ఆన్సర్స్ పంపించేస్తారు. అది నాకు మైండ్లో ఉంది. రాజు నేను స్టూడెంట్ని. సో ఇప్పుడు నేను మార్నింగ్ ఎగ్జామ్ రాసాను. బుక్లో వచ్చేసి వెయిట్ చేస్తున్నా ఎప్పుడు సార్ పెడతారు ఆన్సర్స్,
నేను ఎప్పుడు కరెక్షన్ చేసుకోవాలి, నాకు ఎన్ని మార్క్స్ వస్తాయనేసి క్యూరియాసిటీతో మనం ఎయిట్ చేస్తూ ఉంటాడు అన్నమాట స్టూడెంట్ అనేవాడు. ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ అయిపోయింది, సార్ అనేవారు ఏం చేశారు, ఆన్సర్స్ అనేవి మనకి సెండ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ విద్యార్థి ఏం చేస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ 40 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టాడు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఆన్సర్ షీట్స్ అనేవి సార్ అనేవాళ్ళు సెండ్ చేసేసారు. ఇప్పుడు ఏం చేస్తాడు ఈ రాజు అనేవాడు, తను రాసిన పేపర్ అనేది తీసుకొని 40 మార్క్స్కి కరెక్షన్ చేసుకునేటప్పుడు ఆ విద్యార్థికి ఏంటి, రాజుకి 20 మార్క్స్ మాత్రమే వచ్చాయి. అమ్మో 20 మార్క్స్ వస్తే అలాగా, నాన్నకి తెలిస్తే తిడతారు, పేరెంట్స్ ఉన్నారు వాళ్ళు తెలిస్తే ఏం చేస్తారు, తిడతారు, కొడతారు అనే భయంతో ఏం చేస్తాడంటే, సార్ ఏ మార్క్స్ లిస్ట్ అయితే ఇచ్చారో, ఏ ఆన్సర్ షీట్ ఇచ్చారో ఆ ఆన్సర్ షీట్ని యాస్టేజ్గా మళ్ళీ ప్రింట్ తెంచేసి 38 మార్క్స్ 39 మార్క్స్ వచ్చే విధంగా మళ్ళీ మాడిఫై చేసేసి, నాన్న నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయని మీకు చూపించేస్తారు అన్నమాట పేరెంట్స్కి. అలాగే గ్రూప్లో కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఎవరు, ఈ రాజు అనే విద్యార్థి అనమాట. అందరు విద్యార్థులు అలాగ ఉంటారని నేను చెప్పను, కొంతమంది ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారనమాట. ఓకేనా, స్వీట్ స్టూడెంట్స్ అలాగా. అటువంటి స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఈ విధంగా చేస్తుంటారు అనమాట. ఇది చాలా తప్పు ఇది. సో ఇటువంటి జరగకుండా ఉండాలంటే పేరెంట్స్ చేయవలసినది ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజు అనే స్టూడెంట్ ఎగ్జామ్ రాశాడు, రాసిన తర్వాత ఎగ్జామ్ ఓకే రాశాడు పిల్లాడు, రాసిన తర్వాత ఆన్సర్ షీట్ అనేది ఏముందో ఆన్సర్ షీట్ని మీరు తీసుకోవాలి. తీసుకొని మీ దగ్గర ఉన్న తర్వాత ఈవినింగ్ అనేవి ఆన్సర్స్ వచ్చిన తర్వాత మీరే కరెక్షన్ చేయండి. లేకపోతే మీ ఇంట్లో ఎవరుంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారో, ఎవరు పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు కరెక్షన్ చేసి మార్క్స్ ఎన్ని ఉన్నాయో అవి మాకు పోస్ట్ చేయండి. ఈ మార్క్స్ అనేవి ఎన్ని ఉన్నాయో పోస్ట్ చేయండి. అలాగే మార్క్స్ ఎన్ని ఉన్నాయో మీరు చూసుకోండి. చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జామ్ పెట్టాము, 20 మార్క్సే వచ్చాయి విద్యార్థికి, 20 మార్క్స్ వచ్చాయి. 40 మార్క్స్ పెడితే 20 మార్క్స్ వచ్చాయి. ఇలా జెన్యున్గా చేస్తే, ఇలా జెన్యున్గా చేయలేదు 38 మార్క్స్ వచ్చాయి. ఏంటి లాభం, ప్రతిసారి ఇదే పని చేస్తుంటాడు విద్యార్థి అనేవాడు. ఇది 40 టెస్టులు పెట్టానంటే 40 టెస్టులు కూడా ఇలాగే చేస్తాడు. ఓకే, ఇది చేయడం వల్ల ఏంటి, ఎటువంటి యూజ్ ఉండదు అనమాట. ఇప్పుడు 20 మార్క్స్ వచ్చాయన్నమాట. 20 మార్క్స్ వచ్చేటప్పుడు ఏంటంటే విద్యార్థి భయం కలుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్ని తక్కువ మార్క్స్ తెచ్చుకున్నాను, ఇంకా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి అనే ఆలోచన ఫస్ట్ వస్తుంది. ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి, ఏం చేయాలి అనే ఆలోచన కూడా అదే విద్యార్థికి వస్తుంది. మీరు కూడా ఏంటంటే తక్కువ మార్క్స్ వచ్చాయి ఇంకా ఎక్కువ మార్క్స్ రావాలని ఎంకరేజ్ చేస్తుంటారు. అక్కడ నుంచి నేను కూడా ఏంటంటే ఇంకా ఎక్కువ మార్క్స్ రావాలి, ఎందుకు తప్పు చేస్తున్నావు అనే విషయం నేను అడుగుతుంటా. సో వీటి వల్ల ఏంటంటే ఈ మార్క్స్ అనేవి ఎలా పెంచుకోవాలనేది ఇక్కడ స్టూడెంట్ అనేవాడు ఆలోచించడం జరుగుతుంది. సో ఈరోజు 20 మార్క్స్ వచ్చిన విద్యార్థికి రేపు 30 మార్క్స్ వస్తాయి, ఫైనల్గా 40 మార్క్స్ వస్తాయి. ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి 40 అవుట్ ఆఫ్ 40 మార్క్స్ తెచ్చుకునే విధంగా తను తయారవుతాడు అనమాట. ప్రాపర్గా మీరు ఇక్కడ ఫాలో అయినట్లయితే, విద్యార్థిని ఫాలో అయినట్లయితే ఇదైతే అలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. ఓకే, ఎందుకంటే నేను ఇక్కడ మొత్తం సిలబస్ అనేది కంప్లీట్ చేస్తాను, ఎలా చేయాలి ఏంటి అనే విషయం చెప్తాను. అట్ ద సేమ్ టైం నా డ్యూటీ కంప్లీట్ అయిన తర్వాత మీ డ్యూటీ అనేది ఇక్కడ మీరు కంప్లీట్గా చేసినట్లయితే విద్యార్థి అనేవాడు ఈజీగా సక్సెస్ అవుతాడు. ఫైనల్గా నవోదయ సీట్ సంపాదించడం చాలా ఈజీ. ఓకే, ఈ 2 డ్యూటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విషయం అయితే మీరు మర్చిపోకండి, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనల్లీ లాస్ట్ వన్, డౌట్స్ క్లారిఫై చేసుకోవడం. డి ఫర్ డౌట్స్. ఇంతకుముందు మీకు చెప్పా వాట్సాప్ గ్రూప్లో మీకు ఈ వాట్సాప్ గ్రూప్లో ఏంటంటే మీరు డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవాలన్నమాట. ఓకే, ఏ విధంగా చేసుకోవాలని చెప్పాను. ఒక విద్యార్థి అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమ్ములు ఉందని చెప్పాను కదా, అమ్ములో ఏం చేసింది, ఒక డౌట్ అనేది గ్రూప్లో పోస్ట్ చేసింది. ఈ గ్రూప్లో ఏంటంటే ఒక 5 మెంబర్స్ అనే వాళ్ళు ఏం చేశారు, మౌనిక, దివ్య, లేకపోతే లిస్సీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారు, వీటికి సంబంధించి ఆన్సర్స్ అనేవి సెండ్ చేయడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ అనేది సెండ్ చేశారనమాట. ఓకేనా, ఫస్ట్ 3 మెంబర్స్ ఏం చేశారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ 2 మెంబర్స్ ఏం చేశారు, రాంగ్ ఆన్సర్ చేశారనమాట. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫైనల్గా వీళ్ళు ఏం చేశారనే విషయం. రైట్ చేశారు, ఓకే వెరీ గుడ్. ఏ విధంగా చేశారనేది ఇక్కడ విద్యార్థులు కూడా చూస్తారు, వాళ్ళు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ముగ్గురు 3 విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళకి ఒక అవగాహన అనేది వస్తుంది. రాంగ్ ఇద్దరు చేశారు. ఓకే, ఈ రాంగ్ చేయడం వల్ల వీళ్ళు 2 వేస్లో రాంగ్ అనేది చేయడం జరిగింది. సో ఈ 2 వేస్లో రాంగ్ ఎందుకు చేశారు, ఎందుకు ఈ విధంగా ఆలోచించకూడదు, ఏ విధంగా చేస్తే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది రైట్ అవుతుంది అనే విషయం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అలా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏంటంటే ఈ సిలబస్ నుంచి ఆ క్వశ్చన్ వచ్చింది, అటువంటి ప్రశ్న అనేది
అక్కడి నుంచి మళ్ళీ వచ్చినట్లయితే ఆ తప్పు అనేది ఆ విద్యార్థి చేయడు. అక్కడి నుంచే కదా, లెసన్ నుంచి వచ్చినా సరే ఆ విద్యార్థి అనేది తప్పు చేయకుండా ఫైనల్ ఎగ్జామ్లో అయితే చేయడం జరుగుతుంది. అలా చేయడం వల్ల ఏంటంటే కంప్లీట్గా ఆ సిలబస్ పైన విద్యార్థికి అవగాహన అయితే రావడం జరుగుతుంది అనమాట. ఫైనల్లీ సీట్ సంపాదించడం చాలా ఈజీ. ఇప్పుడు నేను చెప్పిన ఈ రూల్స్ అనేవి ఖచ్చితంగా పాటించినట్లయితే నవోదయ సీట్ సంపాదించడం చాలా ఈజీ అండి. ఓకే, మేడం మా ఇన్స్టిట్యూట్లో చేసేది ఇదే. ప్రతి ఒక్క రూల్ని కూడా ప్రాపర్ వేలో ఫాలో అవడం వల్ల అంటే ఫైనల్గా ఒక మంచి రిజల్ట్ అనేది సంపాదించడం అయితే జరుగుతుంది. ఇదైతే మర్చిపోకండి, ఈ రూల్స్ అనేవి ఖచ్చితంగా మీరు పాటించాలి. ఈ రూల్స్ అనేవి ఎప్పుడు పాటిస్తారో సీట్ సంపాదించడం చాలా ఈజీ. రూల్స్ మేము పాటించలేము అనుకునేటప్పుడు నవోదయకి ప్రిపేర్ అవ్వడం కూడా వేస్ట్ అనమాట. ఎందుకంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక ప్రాపర్ వేలో చేయాలి. ప్రాపర్ వేలో చేసేటప్పుడు మాత్రమే ఫలితం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ మనం ప్రిపేర్ అవుతున్నామంటే ఒక ప్రాపర్ వేలో వెళ్ళాలి, కష్టపడేటప్పుడు మాత్రమే యాజ్ ఏ టీచర్గా నేను కష్టపడాలి, యాజ్ ఏ స్టూడెంట్గా తను కష్టపడాలి, యాజ్ ఏ పేరెంట్గా మీరు కూడా ఎంతో కొంత కష్టపడాలి. పడేటప్పుడు ఏంటంటే రిజల్ట్ అనేది ఫైనల్గా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా ఈజీగా మీరైతే గెయిన్ చేయగలరు. అది కూడా ఏంటంటే పాండమిక్ టైంలో మనకి ఎక్కడ కూడా ఇన్స్టిట్యూట్స్ అనేవి లేవన్నమాట. ఈ విధంగా మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీద ఆధారపడాలి. ఇలా ఆధారపడేటప్పుడు ఏంటంటే మనకి 95% పీపుల్స్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చదవాలి, ఏంటి అనే విషయం కంప్లీట్గా వాళ్ళకి తెలియదు. జీరో నాలెడ్జ్తో మనకేంటంటే అటెండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఎవరైతే పర్ఫెక్ట్గా చదువుతారో వాళ్ళు మాత్రం మనకి కాంపిటీషన్కి వస్తారు. వాళ్ళు మనకి సీట్ సంపాదించడం చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క రూల్ కూడా మీరు కంప్లీట్గా ఫాలో అవ్వండి. ఫాలో అయినట్లయితే సీట్ ఎందుకు రాదు, చాలా ఈజీగా వస్తుంది. మీ ఇంట్లో ఒక నవోదయ విద్యార్థి అనేవాడు ఖచ్చితంగా ఉంటాడు నేను చెప్పింది చేసినట్లయితే. ఓకేనా, అందరికీ ఆల్ ది బెస్ట్. తప్పకుండా నేను చెప్పింది చేసి ఈ సీట్ అనేది సంపాదిస్తారనేసి నేను ఆశిస్తున్నాను. ఎండ్ ఆఫ్ ద డే సార్ నాకు నవోదయ సీట్ వచ్చిందంటే యాజ్ ఏ పేరెంట్గా మీరు ఎంత సంతోషిస్తారో అంతకన్నా నేను ఇంకా ఎక్కువగా సంతోషిస్తాను అనమాట. ఓకేనా, హ్యాపీ దివాళీ అగైన్ అందరికి కూడా. అందరూ హ్యాపీగా దివాళీని అయితే సెలబ్రేట్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.